ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జగదాత్రి వాళ్ళు చెప్తుంది కరెక్ట్ కాచే. నిజం బయటపడ్డాక ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే అక్క, మేం తప్పు చేయలేదని నిరూపించుకొని అప్పుడు వెళ్తాం. నిజం బయటపడ్డాక ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. అన్నయ్య, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. కాచి, ఈ బట్టలన్నీ తీసేసి లోపల పెట్టేసి. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళట్లేదు. తీసుకుని లోపల పెట్టు. తీసుకో, వెళ్ళు. అమ్మయ్యా, నిన్న వీడియో తీసుకుని చాలా మంచి పని చేశాం. అవును నిషి, లేదంటే ఇవాళ అక్కకు అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. అప్పటికి మనం ఏం చేసినా ఏం చెప్పినా మనల్ని ఇంట్లో నుంచి పంపించేవాళ్ళు. అందుకే ఇంకా ఆలస్యం చేయకండి. వెంటనే ఆ నగల్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా తాకట్టు పెట్టేయండి. జగదాత్రి మనల్ని పట్టించేదానికి మన రూమ్ ని ఎతికినా ఎతుకుతుంది. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు నిషి, బంగారం ఇచ్చి డబ్బులు ఇవ్వమంటే తక్కువ రేటుకైనా వెంటనే డబ్బులు ఇస్తాడు. మరిప్పుడే వెళ్ళి బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుందాం. అమ్మి, ఇప్పుడే కాదు, జగదాత్రి కౌశికి వాళ్ళు హాల్లో లేని టైం చూసిపోండి. లేదంటే మళ్ళా అదో రచ్చ. సరే అత్తయ్య. ఏం బాబు, ఇవాళ పూర్తి చేస్తావా లేకపోతే పార్టీ రేపటికి మార్చుకోమంటావా? బరువుగా ఉన్నాయి బామ్మగారు. అవునా? అయితే ఒక క్రేన్ తెప్పించమంటావా? అన్ని పనులు అదే చేసేస్తుంది. సిగ్గు లేకపోతే సరే. బరువుగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి తీసుకెళ్ళొచ్చు కదా. అలాగే బామ్మగారు. ఏమిటో పెద్దదాన్ని అయ్యుండి అన్ని పనులు నేనే చూసుకోవాలి. బామ్మా, ఒకసారి పక్కకి రా, నీతో మాట్లాడాలి. ఎక్కడికే? నువ్వు రా బామ్మా. చెప్పు. రా. అబ్బాబాబా, ఏమిటే కంగారు? బామ్మా, ఏర్పాట్లయితే బానే ప్లాన్ చేస్తున్నాం, కానీ వాళ్ళ పార్టీకి కేదార్ వస్తాడో రాడో అని భయంగా ఉంది. అంత అనుమానం ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. రానంటే? బా, ముందు ఫోన్ చేసి విషయం కనుక్కో. ఆ తర్వాత కంగారు పడాలో వద్దో డిసైడ్ అవుదాం. జరుగు. దాత్రి, నాకు రెడీ అవ్వడానికి 5 మినిట్స్ సరిపోతుంది. నువ్వు పక్కకు జరుగు. ఎలాగో నీకు 5 మినిట్స్ కదా, నేను రెడీ అయ్యాక నేను పిలుస్తాను, నువ్వు పక్కకు జరుగు. దాత్రి, ఆగు. ఫోన్. అయ్యో, ఏమైంది? నాకు తెలిసి ఆ దేవుడు నా మీద పగ పెంచుకున్నాడు దాత్రి. లేదంటే ప్రతిసారి ఈ టైమింగ్ ఏంటి చెప్పు? బర్త్డే కదా, పిలవడానికి ఫోన్ చేసినట్టుంది. లిఫ్ట్ చేసి ఏం చెప్పాలో తెలుసు కదా. తెలుసు, ఎలా ఇస్తానో చూడు. హలో. హాయ్ కేదార్, స్టార్ట్ అయ్యావా? ఎక్కడికి? అదేంటి, ఇవాళ నా బర్త్డే కదా, పార్టీకి రమ్మని పిలిచాను కదా. పనుంది, రాలేనని చెప్పాను కదా మేఘనా. మళ్ళీ పిలు. సరే సరే, నాకు పనుంది, నేను వెళ్ళాలి. హ్యాపీ బర్త్డే, బాయ్. ఏ కాల్ కట్ చేయకు, ఒక్క నిమిషం. నువ్వు వస్తావని నేను చాలా ఏర్పాట్లు చేశాను. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వచ్చి వెళ్ళు. నేను జడి ఒక పని మీద బయటకు వచ్చాం, రావడానికి లేట్ అవుతుంది. అసలు ఆ జేడీకి పని తప్ప వేరే పని లేదా? నాకు తెలియదు. తను సంతోషంగా ఉండదు, మనల్ని సంతోషంగా ఉండనివ్వదు. నేను మా డాడీకి చెప్పి సాధు గారితో మాట్లాడమని చెప్తాను. నువ్వు వచ్చేసే, ఆవిడ దగ్గరికి వేరే వాళ్ళని పంపుతారు. కేడి, పనిలో ఫోన్స్ ఏంటి? మెషిన్ లో ఉన్నప్పుడు ఫోన్స్ యూజ్ చేయకూడదని తెలీదా? అబ్బో, ఆ మహాతల్లి నీ పక్కనే ఉందా? ఫోన్ కూడా స్పీకర్ లోనే ఉంది. అయ్యో మేఘనా, నేను కేడి ఒక అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్నాం. ఇక్కడ మేము ఫోన్స్ మాట్లాడుకుంటూ కూర్చోలేము. పని అయ్యాక మేమే కాల్ చేస్తాం. నాకెవ్వరు కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ
హ్యాపీ బర్త్డే. నా ప్లాన్ అంతా చెడగొట్టిందే కాకుండా మళ్ళీ విష్ చేస్తున్నావా? నీ విషెస్ నాకేమీ అవసరం లేదు. ఛీ, బాయ్. మేఘనా ఆగు, మేఘనా ఒక్క నిమిషం ఆగవే. అమ్మయ్యా, ఆ మెంటల్ పీస్ నుంచి భలే తప్పించావు దాత్రి. అయినా ఆ మేఘన డౌట్తో ఇంటికొచ్చినా వస్తుంది. మనం ఆ పార్టీ అయ్యే వరకు బయట ఉండడమే బెటర్. హా, కరెక్టే, పద వెళ్దాం. నిన్నటి నుంచి ఈ నగలు ఎప్పుడు బయటికి తీసుకుపోదామన్నా ఎవరో ఒకరు ఈడ్నే ఉండారు. ఇప్పుడు ఎవరూ లేరు. పొండమ్మి. సరే అత్తయ్య. సరే ఆ, పోయిరండి. జాగ్రత్త. ముగ్గురు కంగారు పడుతున్నారు. వాళ్ళిద్దరూ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్తున్నారు. నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా బ్యాగ్ లో నగలున్నాయి. అవి తాకట్టు పెట్టడానికి వెళ్తున్నారు కేదార్. వాళ్ళని ఫాలో అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. పదాత్రి. పద. జగదాత్రి కౌశికి వదిన వాళ్ళ కళ్ళు కప్పి మనం ఈ నగల్ని బయటికి తీసుకురాగలిగాం. ఫస్ట్ టైం వాళ్ళకి తెలియకుండా మనం వాళ్ళ మీద గెలిచేశాం. మన గెలుపు ఇప్పుడిప్పుడే మొదలైంది నిషి. ఇక్కడి నుంచి మనం గెలుస్తూ ఉంటాం, వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు. ఆ ఫ్యాక్టరీ ద్వారా కోట్లు సంపాదించి వదిన ఇన్నేళ్లలో చేసిన పని మనం కొన్ని నెలల్లో చేయగలిగితే అప్పుడిక మనం కౌశికి కుటుంబీకులం అవ్వం యువరాజ్. మనకంటూ సమాజంలో ఒక పేరొస్తుంది. సమాజంలో పేరొస్తుంది, ఇంట్లో పెత్తనం వస్తుంది. వచ్చిన మరుక్షణం జగదాత్రి కేదార్లను ఇంట్లో నుంచి బయటికి పంపించేయచ్చు. యువరాజ్ వెళ్తుంది నగలమ్మడానికే కదా దాత్రి. ఇప్పుడే అక్కకి ఫోన్ చేసి చెప్దామా? వద్దు కేదార్, కన్ఫర్మ్ చేసుకోకుండా వదినకు చెప్పడం అంత మంచిది కాదు. అసలే వదిన వాళ్ళిద్దరి మీద చాలా కోపంగా ఉన్నారు. నిషి వాళ్ళే నగలు తీసుకున్నారని మన అనుమానం మాత్రమే. నిజమని నిరూపణ అయ్యే వరకు వదినకి చెప్పకూడదు. వీళ్ళేంటి మన వెనక వస్తున్నారు? ఎవరు? ఇంకెవరు? ఆ జగదాత్రి కేదార్, జగదాత్రి కేదార్, జగదాత్రి కేదార్. రాక్షసి ఒక్క పని కూడా సరిగా చేసుకొనివ్వదు. ఇప్పుడు ఎలా యువరాజ్? ఏం చేద్దాం? ఆ ఇంద్రాణి గారికి రేపు పొద్దున్న డబ్బులు ఇస్తామని చెప్పేశాం. అగ్రిమెంట్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెనక్కి తగ్గితే మన మీద ఉన్న నమ్మకం అంతా పోతుంది. ఇప్పుడు వెనక్కి తగ్గకుంటే ఇంట్లో నిజం తెలిసిపోతుంది కదా యువరాజ్. ఇంట్లో నిజం తెలిసిపోతుంది కదా యువరాజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.